హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బనానా పూర్ విత్ పోహా. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండ్ మా కన్నయ్య ఫేవరెట్ స్నాక్ కూడా. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 కప్స్ ఆఫ్ అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇట్లా అటుకులు ఫ్రై అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి మాడకుండా. అటుకులు స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటుకులు బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత గాలి వెళ్ళకుండా ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అది మరుగుతూ ఉండగానే వేరే కప్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పోహా మిక్చర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇట్లా తయారు చేసుకోవాలి. దాన్ని మరుగుతున్న వాటర్లోకి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండలు లేకుండా అది ఉడికేంత వరకు తిప్పుతూ ఉండాలి. వన్స్ ఇలా మిక్చర్ అనేది దగ్గరకు వచ్చిన వరకు ఆఫ్ చేయాలి. తర్వాత ఓ బనానా తీసుకొని దాన్ని ఈ విధంగా పోర్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆ మిశ్రమాన్ని ఈ బనానా పోర్లో కలుపుకొని ఇట్లా చూపిస్తున్నట్టుగా తిప్పుతూ ఉండాలి. తర్వాత చల్లారిన తర్వాత బేబీకి ఇలా అప్లై చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్గా ఇది ఎంతో హెల్దీ కూడా. మా కన్నయ్య అయితే దీన్ని ఎంతో ఇష్టంగా తింటాడు. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.